వన్ అండ్ ఓన్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ఈ నాలుగిటిని కలిపి ఒక కొత్త ప్రయోగం చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 15 లక్షల కుటుంబాలని సుసంపన్నం చేస్తూ బంగారు కుటుంబాలుగా మారుస్తామని ఏపీ సర్కార్ చెబుతుంది. మరోవైపు విపక్షాలు బంగారు కుటుంబాల పేరుతో జనాల్ని మాయ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసలు ఈ P4 ఫార్ములా ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో హేతుబద్ధత ఎంత ఉంది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సంపత్ కుమార్ గారు ఉన్నారు. సంపత్ గారు నమస్తే. నమస్తే అండి. P4 వినడానికి ఏదో సినిమా టైటిల్ లాగా PS1 PS2 ఆ మధ్య చూసాం కదా, ఆ టైప్లో P4 అని పేరు పెట్టారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎక్కువ దీనికి సంబంధించి ఫోకస్ చేస్తుంది. పేదరిక నిర్మూలన ఎజెండా అంటుంది. ఈ పేదరిక నిర్మూలన అనే భ్రమ పదార్థాన్ని 70-80 ఏళ్ళుగా వింటూనే ఉన్నాం. ఏ ప్రభుత్వం అయితే రూపుమాపలేకపోయింది. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే చేస్తున్నటువంటి ప్రయోగం వలన ప్రజలకు ప్రయోజనం కలుగుతుందా, ఇది ఓన్లీ ప్రమోషనల్ స్టంట్గా చూడాలా? అంటే అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు, దాని తర్వాత కూడా చెప్పాడు. అయితే ఇక్కడ మేము ఏదైతే సూపర్ 6లో ఏదైతే ప్రకటించామో దానిలో ప్రకటించలే. ఇది రెండు ఏ ప్రభుత్వం మన ఒక మేనిఫెస్టోలో కూడా పెట్టలే. ఇది బాబు గారు ఆయన ఒక ఆలోచనతో దూరదృష్టితోటి ఒక అడుగు వేసి మనం కానీ ప్రభుత్వం ఒక లక్ష్యం తీసుకున్నట్లయితే ఎందుకు చేయకూడదు, పేదరిక నిర్మూలన సమాజం అని అంటుంటాం కదా, కనీసం కొంతమందిని ఎందుకు మార్చకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కానీ అంటే 14 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉన్నారు కదా, అప్పటి నుంచి మార్చిన పేదరిక నిర్మూలన ఇప్పుడు ఎలా చేస్తారు, ఇదంతా మీడియా స్టంట్ అంటే మరి ఏంటి దానికి? అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, 1995లో మొట్టమొదట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యేటప్పటికే అప్పటికి మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి ఏంటి, గ్రామాల పరిస్థితి ఏంటి, ఎంత ఘోరంగా దౌర్భాగ్యం అంటే దుర్బలంగా ఉండేదో మనకు అన్నీ చూస్తూ వచ్చాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితికి 95కి వచ్చిన తర్వాత ఆయన జన్మభూమి కార్యక్రమం తీసుకున్నాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి మంచి రోడ్లో లేకపోతే వాటర్ ట్యాంక్లో లేకపోతే ఆ ఊరికి సంబంధించి ఏదైనా గ్రామాలు తీసుకొని గ్రామంలో ఏదైనా మంచి కార్యక్రమం చేసినా లేదా పట్టణాల్లో ఇంటి ముందు రోడ్డు వేసుకున్నా ట్యాంకులు కట్టి ఏం చేసినా ప్రభుత్వం దాదాపు 70% వేస్తుంది, 30% లోకల్ పబ్లిక్ పార్టిసిపేషన్ చేసుకొని ఒక మంచి కార్యక్రమం చేయమని చెప్తే పెద్ద ఎత్తున ఆనాడు జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా జరిగింది. దాని తర్వాత జన్మభూమితో పాటు ఆయన ఏం తీసుకొచ్చారంటే ఒక విజన్ 2020 అని పెట్టుకొని మనం ఈ దిశగా కానీ వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్రం. ఒక 2020 కల్లా మనం అద్భుతాలు చూడొచ్చు అని చెప్పి ఒక విజన్ వేసి బుక్ వేసాడు. ఆనాడు ప్రతిపక్షాలందరూ కూడా 20 ఏళ్ళ ముందు ఏం బీక్తాడు, 20 ఏళ్ళ తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఇప్పుడు ఏం చూస్తున్నాడు, ఈయన ఉండే 2 ఏళ్ళు ఇంకొండే సంవత్సరాన్ని దిగిపోయేదానికి ఈయన 20 ఏళ్ళ ప్రణాళిక వేసుకుంటున్నాడు, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా, 40 ఏళ్ళు ఉంటాడు కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి హోదాలో విజన్ 2020 కార్యక్రమం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ విజన్ 2020లో భాగంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ ముఖ్యమంత్రి అయినా రాని ఈ విధంగా మనం కానీ వెళ్ళినట్లయితే రాష్ట్రం పరిస్థితి బాగుంటుంది, 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉందని ఆనాడే వేసాడు. దాని తర్వాత రాజశేఖర్ గారు 2009లో వచ్చిన తర్వాత 1 లక్ష కోట్ల బడ్జెట్ ఆయనే చేశారు. మరి ఆనాడు అవహేళన చేసిన వాళ్ళు 1 లక్ష కోట్ల బడ్జెట్ వాళ్ళు ప్రకటించారు ఆ రోజు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నాడు. తర్వాత గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు జన్మభూమి కార్యక్రమం కింద. ఆనాడు 95లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే హైదరాబాద్ నగరంలో మనం చూసాం చాలా ఘోరంగా ఎక్కడ పడితే అక్కడ పాన్ వేసుకోవడం, ఉయ్యడం, ఇవన్నీ గుట్కాలు వేసుకోవడం, ఉయ్యడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు, క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ అని పెట్టాడు. నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పేసి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆనాడు తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చి ఏం చేశాడు, సిటీ మొత్తం కూడా ఎక్కడైతే వేయకుండా చెత్త తీసుకొచ్చి పలానా దగ్గర వేయాలని డస్ట్బిన్లు పెట్టాడు. అలా రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్ ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో మోడీ గారు ఆనాడే తీసుకొచ్చారు. దాని తర్వాత శ్రమదానం అని ఒక కార్యక్రమం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన ఎప్పుడో 1970 రాజకీయాల్లో 78 వస్తే 70 ఆయన యువత నాయకుడు ఉన్నప్పుడే, యూనివర్సిటీ లీడర్ ఉన్నప్పుడే శ్రమదాన కార్యక్రమం చేశాడు. ఆ విధంగా తీసుకొచ్చాడు. ఒక మంచి కార్యక్రమాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రజలు మంచి జీవన విధానం ఉండాలని చెప్పి కొన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే అవహేళన చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు P4 కూడా వాటికి ఎక్స్టెన్షన్ లాగా చూడాలా? అదే చెప్తున్నా. మనకి ఏదో ఒక నాయకుడు అనేవాడు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ప్రజల కోసం గానో యువత కోసం గానో
లేని వర్గాలకు ఉన్న వర్గాలకు ఏదైనా మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏది కాదనేది ఏం లేదు. ఇక్కడ P4లో ముఖ్యంగా కానీ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పక్కన పెడదాం. P4లో చూసినట్టయితే ప్రభుత్వం దీని మీద ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయడం ₹1 ప్రభుత్వం ఓన్లీ మధ్యవర్తిత్వంగా ఉంటుంది. ఎవరికైతే ఇబ్బందులు లేకుండా మధ్యవర్తిగా ఉండి ఇప్పుడు దాదాపు గ్రామాల్లో సభలు పెట్టారు. గ్రామ సభలు పెట్టేసి ఎంతమంది ఉంటారు ఏందో చూశారు. ప్రభుత్వానికి ఒక అంచనా ఉంది, దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది మార్గదర్శకులు అంటే ఇన్వెస్టర్, అంటే ₹10 ఉన్నవాళ్ళు, స్థిమితంగా ఉన్నవాళ్ళు, స్థితిగా ఉన్నవాళ్ళు, ₹10 పెట్టగలిగిన వాళ్ళు, ఎవరికైనా లేని వాళ్ళు, ఇలాంటి ఒక 5 లక్షల మంది ఉంటారని ఒక అంచనా వేసింది. కాబట్టి ఈ రోజు దాదాపు 5 లక్షలు అనేది 4 లక్షలు అయితే గట్టిగుంటారని చెప్పి అనుకున్నాం. 2 BPL కింద, బిలో ప్రావర్టీ లైన్ కింద ఉండే వాటిలో 20 లక్షల కుటుంబాలు ఉంటాయి. 20 లక్షల కుటుంబాలు వీళ్ళు ఏమన్నా కొంతవరకు తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు. ఇప్పుడు BPL ఫ్యామిలీస్ కోసమే వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని అమలు చేస్తున్నారు. ఇంకో వైపు నుంచి మళ్ళీ BPL ఫ్యామిలీస్ని బంగారు కుటుంబాల్లోకి అంటే ఇక్కడ ఏం ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతను తప్పించుకుని ఎవరైతే సమాజంలో కాస్త స్థితిపరులుగా ఉన్నారో వాళ్ళందరిని ఎత్తున నెట్టేస్తుంది అనేది విమర్శ. నేనేమంటానంటే ఇక్కడ ఒకటండి, ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, లేని వాడికి ఏదైనా ఉంటే రేషన్ ఇస్తుంది, తినేదానికి పట్టెడు అన్నం పెడతా ఉంది. అది చాలా తక్కువ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇంకేం చేస్తుందంటే విద్యార్థులు చదువుకునే వాళ్ళకి కనీసం వాళ్ళకి చదువుకోవాలి, చదువుకుంటేనే ఈరోజు జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్య కోసం ఖర్చు పెడతా ఉంది, ఆరోగ్యం కోసం ఖర్చు పెడతా ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకా జీవనోపాధికి ఏం చేస్తున్నట్టు, దీనికి ప్రభుత్వం చాలా దిశగా పోతూ ఉంది. ఏదో గత ప్రభుత్వంలో చూసి విధ్వంసాలు ఉన్న ఇండస్ట్రీస్ కూడా జరిగిన పరిస్థితుల్లో ఉంటే ఈనాడు ఏం చేస్తున్నాం అంటే యువత చదువుకుంటుంది, మెన్ కూడా పెరుగుతా ఉందంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు చాలామంది రారు. కొంతమందికి ఎలా చేయాలో తెలియదు, ఎలా తీసుకోవాలో తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి. ఈరోజు కొన్ని SC/STలో కానీ చూస్తే మరి ఘోరమైన పరిస్థితుల్లో STలు ఉన్నారండి. నేనేమన్నానంటే వీళ్ళందరినీ కూడా కనీసం ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు మొన్న 8వ తేదీ మొన్న ప్రభుత్వం ఒక P4 మీద సబ్మిట్ జరిగితే దాదాపు ఆగస్టులో జరిగింది. దీనిలో 10,40,000 కుటుంబాలని బంగారు కుటుంబాలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపు వాళ్ళకి ఏదైనా ఈ ఉపాధో, ఉద్యోగం, లేకపోతే ఏదో చదువుకో, లేకపోతే ఇంకో దానికి ఉపయోగించేదానికి అన్నట్టు 10 లక్షల కుటుంబాలు చెప్తే దాదాపు మార్గదర్శులుగా ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించేదానికి ముందుకు వస్తారు, ఇలాంటి వాళ్ళు దాదాపు 141,000 మంది వచ్చారని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే దీని ఒక మంచి కార్యక్రమం, ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు, ఉన్నోడు ఏదో ఇస్తున్నాడు, దీనిలో మళ్ళీ కావాలని బలవంతంగా రుద్దుతున్నారు, టార్గెట్లు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఏం టార్గెట్ లేదు, ఎవరిని బలవంతం లేదు. ఏదో ఇప్పుడు ఒక కలెక్టర్కి ఎండార్స్ చేశారు, ప్రభుత్వం ఎండార్స్ చేస్తుంది, కలెక్టర్కి ఎండార్స్ చేస్తుంది. కలెక్టర్కి ఏం ఎండార్స్ చేస్తుంది, గ్రామ సభలు పెట్టండి, ఆ గ్రామంలో ఎవరెవరు ఉన్నారు, లేదా పట్టణాల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ తీయమని చెప్పేసి ఇంతమంది ఉన్నారనేది ఒక అవగాహన ఉంది. కాబట్టి మీరు కరెక్ట్ ప్రోగ్రామ్ చేయండి, అంతమంది తీవండి. వాళ్ళేమో ₹1 ప్రభుత్వానికి ఇవ్వడంలా, వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, కొన్ని కుటుంబాలు అప్పచెప్పి వాళ్ళకి ఏదో మంచి చేయమని అడిగే దానికోసం మాత్రం వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రభుత్వంకి వచ్చే ఆదాయం ఏముంది, నిందలే ఉంది, నాకు అర్థం కాలే. దీనిలో మళ్ళీ కొంతమంది ఎక్కడో అత్యుత్సాహంగా ప్రభుత్వం ఏదో చెప్తే, కలెక్టర్లు చెప్తే RDOలు ఏదో ఉద్యోగుల మీద రుద్దారు అనేది కొంత దగ్గరలో వచ్చింది. దాన్ని ప్రభుత్వం చాలా సున్నితంగా, చాలా సీరియస్గా చెప్పింది. బలవంతంగా ఎవరిని తీసుకోవద్దు, ఉద్యోగస్తుల మీద బలవంతంగా రుద్దొద్దు, దీనిలో టార్గెట్ ఏం లేదు, ఎవరైతే వస్తారో వాళ్ళనే తీసుకొని చేద్దాం. 5 సంవత్సరాల ప్రోగ్రామింగ్ ఇది తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడతారని చెప్పి తీసుకున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళు 141,000 మంది పెట్టడానికి వచ్చారు. దాదాపు ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన 13,40,000 మంది ఉన్నారు. చూద్దాం, ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఒక స్కీమ్ ఏదన్నా అమలు చేస్తున్నారంటే దానికి ఒక టైం బౌండ్గా పెడతారు. సో P4 అనే దానికి ఏమైనా టైం బౌండ్ ఉందా, ఎన్నాళ్లలో వీళ్ళు ఈ కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మారుస్తారు, దానిపైన ఏమైనా స్పష్టత ఉందా? ప్రతి ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో మంచి గుడ్డ కట్టుకోవాలి, ఇంట్లో చూడడానికి ఇల్లు నీట్గా ఉండాలి, ఆ ఇంట్లో ₹10 ఉండేటట్టు ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి కళ. ఆ కళ నెరవేరేదాకా ఫైట్ చేద్దాం, పోరాడదాం, ప్రతి ఒక్కరిని సంపన్నులుగా అంటే సంపన్నులుగాని కాదు నేను అనేది, కనీసం తృప్తిగా ఉండే పరిస్థితికి తీసుకెళ్దామని ఆయన మంచి సంకల్పంతో తీసుకెళ్ళాడు. దానికోసం సీరియస్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మేము పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటాయి, 15 ఏళ్లలో పేదరికం లేని సమాజాన్ని అయితే తయారు చేయడానికి బాబు గారు కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అని కూటమి ప్రభుత్వంగా నా దిశగా ప్రయాణం చేస్తుంది. ఎటువంటి పరిస్థితి తీసుకెళ్తాం దాని డౌటే లేదు. మేము Super 6 ఫెయిల్ అయిపోయేది అంటే మళ్ళీ కొత్త స్కీమ్స్ తెచ్చి ఈ రిస్క్లన్నీ పెట్టుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు Super 6లో ఏం హామీలు ఇచ్చారో ఫస్ట్ టార్గెట్ వాటిని అమలు చేసే ప్రయత్నం చేయొచ్చు. అటుగా సార్, ఇప్పుడు Super 6లో భాగంగా 4 హామీలు అయితే మేము ఇచ్చడం జరిగింది. ఇప్పటిదాకా ఇచ్చేసాం, 4 హామీలు అయితే జరిగిపోయింది.
ఇంకా 2 ఉంది. ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది. 2 నిరుద్యోగ భృతి ఉంది. ఆడబిడ్డ నిధి ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు ఏదైతే 1500 రూపాయలు నెలకి ఇస్తాం, సంవత్సరానికి 18,000 రూపాయలు, ఎటువంటి పరిస్థితుల్లో అది కూడా ఇస్తాం. ఇది లేట్ కావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ చిందరవందరగా గందరగోళంగా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని నాశనం చేసేసిన వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని ఇవన్నీ కోలుకునేదానికి చాలా టైం పడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశం ప్రజలకు ఇచ్చేదానికే ఇవన్నీ కూడా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరము అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వలేదు అన్నారు, అన్నోళ్ళు ఇప్పుడు బస్సులు ఎక్కిపోతున్నారు. రేపు ఆడబిడ్డ రెండు పెండింగ్ లో ఉండగానే సూపర్ 6 సూపర్ హిట్ అని మొదలు పెట్టారు కదా, అందుకే సార్ ఇప్పుడు నేను ఏమన్నా అంటే 2,50,000 కోట్ల రూపాయలు నేను బటన్ కొట్టి ఉచితంగా ఇచ్చానంటాడు సార్. ఇప్పటివరకు మేము ఇచ్చిన పథకాలు ఎత్తుకుంటే దాదాపు సంవత్సరానికి 75 లక్షలు 75,000 కోట్ల రూపాయలు అవుతుందండి. 5 సంవత్సరాలకి ఎంత అయింది? దాని డబుల్ అవుతుంది. అంతే సార్. నేనేమంటా అంటే ఇంకా 2 పథకాలు ఇవ్వలేదు. ఈ 2 పథకాలు ఇస్తే 1,00,000 కోట్లు ఇస్తున్నట్టే. వీటికి అడిషనల్ బోనస్ P4 అంటారు. P4 అనేది ప్రభుత్వం రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. స్వచ్ఛంగా చెప్తాం, ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం పెద్ద మనిషి తరహా అంటే పెద్ద ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తుంది, వీటి మీద కోట్లు ఖర్చు అయిపోతుంది. ఎక్కడ పెట్టారు ఈవెంట్లు? ఒక్క నిమిషం సార్. ఎక్కడ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది మొన్న విజయవాడలో ఒక ప్రోగ్రామ్ జరిగింది సార్. విజయవాడలో ప్రోగ్రామింగ్ సీఎం గారి అధ్యక్షతన ఏదైతే ఉందో అధికారులు అందరిని కూర్చొని, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను కూర్చోబెట్టుకొని ఆయన విజన్ చెప్పాడు, ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పి. దానికి రూపాయి ఖర్చు ఏం లేదు, మంచినీళ్ళు, టీలు, బిస్కెట్లు తప్ప. 2 అంతకుముందు బాబు గారు ప్రకటించినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఇలా ప్రకటించాడు. కాబట్టి P4 అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక పాంప్లెట్ వేయాలి కదా, అంత మించే ఉంది. 2 దాని మీద రూపాయి ఇంకేం ఖర్చు పెట్టడం లేదు ప్రభుత్వం. 1 రూపాయి ఖర్చు పెట్టడంలో 1 రూపాయి మేము తీసుకోవడంలో ఎవరైతే ఉన్నారో కుటుంబాలను అప్పచెప్తాం, మీరు కనీసం వాళ్ళని తీసుకొని చెప్తున్నాం. కాకపోతే దీనిలో కొంత ఏంటంటే కొంతమంది అడిగేది ఏదైనా ఇది వెసులుబాటు, ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు ఇలాంటి ఏదో అడుగుతున్నట్టున్నారు. దాని దిశగా కూడా బంగారు కుటుంబ మార్గదర్శులుగా ఉన్న వాళ్ళకి అది వాళ్ళకి కావాలని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే వ్యవహారం కదా, ఏం అడుగుతారేమో. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదా? ఇది మోడీ గారికి నచ్చి భారతదేశం మొత్తం P4 వ్యవస్థను తీసుకొస్తారేమో. నేనేమంటే రామారావు గారు 2 రూపాయలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారా? నేను అటుగా సార్. మోడీ గారు స్పష్టంగా చెప్పారు ఒకరోజు మీటింగ్లో, చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఏదైతే కొన్ని ఆలోచనలు చేశారో ఆనాడు గుజరాత్ సీఎం కొన్నప్పుడు నేను కూడా ఇంప్లిమెంట్ చేసేవాడిని. అలానే రామారావు గారు ఏదైతే ఆడపిల్లకి సమాన హక్కు అని చెప్పి అన్నాడో భారతదేశంలో అందులో చట్టమైంది కదండి. నేనేమంటే ఒక రాష్ట్రం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్న తర్వాత దాన్ని ఎందుకు తీసుకోకూడదు? దేశం తీసుకుంటుందేమో చూడాలి. ఒక మంచి కార్యక్రమంతో పేదల్ని కూడా ఉన్నత వర్గాలుగా తయారు చేయాలి, బాగుండాలి, మంచి కుటుంబాలు ఉన్నారు, బంగారు కుటుంబాలు కావాలి, ఏదైతే కలగట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ దిశగానే పోద్ది. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. రైట్. థ్యాంక్ యూ సంపత్ గారు. ఇది P4 స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఇది ఒక విజన్ డాక్యుమెంట్ లాంటిది. వచ్చే 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి కేంద్రం కూడా సహకరిస్తుందని సంపత్ గారు విశ్వాసంగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.